శ్రీ గురు చరణకమలేభ్యో నమ. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. మనం కర్మ వ్యాధి పరిహారం అనే ఒక వీడియో పరంపరను మొదలు పెట్టుకున్నాం. నిజానికి ఈ ఏ కర్మకి ఏ వ్యాధి వస్తుంది, దానికి పరిహారం ఏమిటి అనే వీడియోలు మనం గత వారంలోనే మొదలు పెట్టుకోవాల్సి ఉంది. కానీ ఆ నేను అందించిన రెండు వీడియోలు చూసిన తర్వాత కొంతమంది కామెంట్లలో కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. ఆ సందేహాలకి సమాధానాలు అందించకుండా తరువాత వీడియోల్లోకి, అంటే ఏ కర్మకి ఏ వ్యాధి, దానికి పరిహారం ఏమిటి అనే దానిలోకి వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు. అందువల్ల ముందుగా మనకి వచ్చిన ఆ కామెంట్స్లో ఉన్న సందేహాలు, వాటికి సంబంధించిన ఒక వివరణ ముందుగా అందుకుందాం. ఇది బేస్. కర్మ అసలు ఎందుకు చేస్తాం, దానివల్ల వ్యాధి ఎందుకు వస్తుంది, దానికి పరిహారం ఏమిటి అనేది మన మెయిన్ సబ్జెక్ట్. అయితే ఒక సందేహం ఏమిటంటే, ఒక దుష్కర్మ చేయడం వల్ల, ఒక పాపకర్మ చేయడం వల్ల వ్యాధి వస్తుంది అంటున్నారు, దానివల్ల బాధపడతామంటున్నారు. కానీ ఒక వ్యక్తి తన జీవిత కాలంలో కొన్ని దుష్కర్మలు చేశాడు అనుకుందాం, కొన్ని పాపాలు చేశాడు అనుకుందాం. కానీ ఆ వ్యక్తి ఈ దేహాన్ని వదిలిన తరువాత నరకానికి వెళ్ళాడు కదా ఆ పాపాల వల్ల. అక్కడ యమధర్మరాజు అనే ఆయన ఆ పాపాలకి తగిన శిక్షలు విధించి అనుభవింపజేశాడు కదా. కాబట్టి ఆ జన్మలో చేసిన పాపం లేదా దుష్కర్మ ఏదైతే ఉందో దానికి సంబంధించిన శిక్ష ఆల్రెడీ అనుభవించాం కదా. మరి ఇప్పుడు మళ్ళీ పుట్టినప్పుడు ఈ పునర్జన్మలో మళ్ళా కర్మలేమిటి, వాటికి వ్యాధి ఏమిటి, దానికి పరిహారం ఏమిటి? చేసిన కర్మలకి శిక్ష ఆల్రెడీ అనుభవించాం, మళ్ళీ ఇదెందుకు వచ్చింది అన్నది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న, దిలీపుడు గురించి, తూనీగలని బాధించిన ముని గురించి చెప్పినప్పుడు అక్కడ ఒక ప్రశ్న వచ్చింది. ఏమిటది? వాళ్ళిద్దరూ కూడా, అటు దిలీపుడు కానీ ఇటు ఈ ముని కానీ చేసిన దోషమో దుష్కర్మయో ఏదో, ఆ రెండిట్లో ఏదో ఒక దానికి ఆ జన్మలోనే అనుభవించారు కదా శిక్ష. మళ్ళీ వాళ్ళు పుట్టినప్పుడు మళ్ళీ వాళ్ళకి కర్మ కొనసాగుతుందా అన్నది రెండవ ప్రశ్న. ఇవి చాలా మౌలికమైన ప్రశ్నలు. మనం మొదలుపెట్టుకున్న కర్మ వ్యాధి పరిహారం అనే దానికి ఒక పునాది లాంటి ప్రశ్నలు ఇవి. అందుకని ముందుగా వాటికి సమాధానాలు మనం చెప్పుకోవాలి. మొదట ఒక ప్రశ్న దగ్గరికి వెళ్దాం. ఒక వ్యక్తి జీవితకాలంలో చేసిన పాపాలకి నరకంలో శిక్షలు అనుభవించాడు, తిరిగి పుట్టాడు. అయినా కూడా పూర్వకర్మ వలన ఈ వ్యాధి వచ్చింది అని అంటున్నారు. ఎలా అంటే, మనకి శాస్త్రం దీనికి చాలా వివరమైన సమాధానాన్ని అందించింది. నేను మొదట్లో చెప్పినట్టుగా శాస్త్రం మీద, ఋషుల మీద, మన భారతీయ విజ్ఞానం మీద నమ్మకం లేని వారెవరూ ఈ వీడియోలు చూడకండి. అలా చూసి ఏదో కామెంట్ పెట్టి మీ టైం వేస్ట్ చేసుకోకండి అని చెప్పాను. అయినా కూడా ఒక కామెంట్ వచ్చింది, దాని తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మన శాస్త్రం ఏం చెప్పిందంటే, మనకి అంటే మనుషుల వరకు తీసుకుందాం. మనుషులకి 3 శరీరాలు ఉంటాయి. ఎన్ని? 3. ఒకటేమిటి? స్థూల దేహం, మనకు కనిపిస్తున్న ఈ పంచేంద్రియములతో కూడిన ఒక దేహం, దీన్ని స్థూల దేహం అంటాం. స్థూల శరీరం అని కూడా అంటారు. అలాగే మరొకటి సూక్ష్మ శరీరము లేదా సూక్ష్మ దేహము అనేది ఒకటి ఉంది. స్థూల శరీరం పంచభూతాలతోటి ఏర్పడినదైతే ఈ సూక్ష్మ శరీరం భావనాత్మకమైనది. అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ కలిపి
సూక్ష్మ శరీరం. ఇది కాకుండా మూడవది కారణ శరీరము. ఏమిటది? కారణ శరీరము. ఈ కారణ శరీరం వల్లనే పునర్జన్మ కలుగుతుంది అని మన శాస్త్రాలు చెప్పాయి. సరే, ఇక్కడైతే పంచభూతాలు ఉన్నాయి. సూక్ష్మ శరీరంలో అయితే ఇందాక చెప్పుకున్నట్టు మనోబుద్ధి చిత్త అహంకారాలు ఉన్నాయి. మరి ఈ కారణ శరీరంలో ఏముంటాయి? వాటి వల్ల పునర్జన్మ ఎందుకు లభిస్తుంది? ఈ కారణ శరీరం పునర్జన్మకి కారణమవుతోంది అంటే ఎందుకు అవుతోంది? మన ప్రశ్న అదే. అక్కడికి వెళ్ళారు, దుష్కర్మలకు శిక్షలు అనుభవించారు, మళ్ళీ పుడుతున్నారు. ఈ పుట్టుకని తీసుకొచ్చేది ఈ కారణ శరీరం. ఈ కారణ శరీరంలో ఏముంటాయి అంటే ఈ జీవితంలో ఇప్పుడు లేదా పూర్వజన్మలో మనకు కలిగిన అనుభవాలు అన్నీ కూడా క్రమంగా బీజరూపంగా మారి ఈ కారణ శరీరంలో స్టోర్ అవుతాయి. ఇక్కడ స్టోర్ అవుతాయి. వాటినే మన వాళ్ళు వాసనలు, సంస్కారములు అన్నారు. వాసన లేదా సంస్కారం ఏదైనా సరే, ఈ వాసనల వల్ల, ఈ సంస్కారం వల్ల జీవుడు మళ్ళీ మరొక దేహాన్ని ఆశ్రయిస్తున్నాడు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, మరి మీరు 3 శరీరాలు చెప్పారు. స్థూల శరీరం మృత్యువుతోటి అయిపోయింది. సూక్ష్మ శరీరం మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కలిపింది, అదేమైంది. కారణ శరీరం ఇవన్నీ కూడా వాసనలు, సంస్కారాలు స్టోర్ చేసుకున్న కారణ శరీరం, ఇది కూడా సరే. ఈ 3 శరీరాల్లో దేనికి నరకంలో శిక్ష అనుభవిస్తున్నాము అనేది ప్రశ్న. స్థూల శరీరం అయిపోయింది, మట్టిలో కలిసిపోయింది లేదా అగ్నికి ఆహుతయింది, దానికి ప్రసక్తి లేదు. సూక్ష్మ శరీరం ఈ జీవుడు ఉన్నంతకాలం వాడి భావనాత్మకంగా ఉన్నది కాబట్టి దానికి అరూపం, దానికి రూపం లేదు. అలాగే కారణ శరీరం కూడా సంస్కారాలను స్టోర్ చేసుకున్నది మాత్రమే కానీ దానికి కూడా రూపం లేదు. మరి ఏది అనుభవిస్తోంది మన కర్మల్ని, మన దుష్కర్మల్ని, మన పాపకర్మల్ని, లేదా స్వర్గానికి వెళ్ళి పుణ్యకర్మల్ని ఏ శరీరం అనుభవిస్తోంది అన్నది పాయింట్. దీన్ని మనం క్లారిఫై చేసుకుంటే ఈ జన్మలో పూర్వజన్మకి సంబంధించిన కర్మలు ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అన్నది మనకు అర్థమవుతుంది. ఈ వీడియో కొంచెం లెంగ్తీగా ఉంటుంది. మనం సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నాం, దీన్ని అర్థం చేసుకోవడం అవసరం. ఈ వీడియోని అర్థం చేసుకోకుండా తరువాత వీడియోలలో మళ్ళా కర్మ, వ్యాధి చెప్పినప్పుడు మళ్ళీ ఇదే ప్రశ్న రాకుండా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పదే పదే ఇలా ఇదే ప్రశ్నకి సమాధానాలు చెప్పడం సాధ్యం కాదు కదా. ఇప్పుడు సరే, దుష్కర్మలు చేశాం, పాపకర్మలు చేశాం, తీసుకెళ్లారు, శిక్షలు పడ్డాయి. ఈ శిక్షలు ఏది అనుభవిస్తుంది అంటే మన శాస్త్రం ఏం చెప్పిందంటే స్థూల శరీరం లేదు శిక్ష అనుభవించడానికి, సూక్ష్మ శరీరం భావనాత్మకం, దానికి రూపం లేదు, కారణ శరీరం కూడా సంస్కారాలు స్టోర్ చేసుకుంది కాబట్టి దానికి రూపం లేదు. రూపం లేనివి వాటికి శిక్ష అనుభవించడం సాధ్యం కాదు. కనుక అక్కడ ఒక యాతనా శరీరం అనేది కల్పించబడుతుంది. దాని పేరేమిటి? యాతనా శరీరం. యాతన పడ్డానికి ఒక శరీరాన్ని ఇస్తారు అక్కడ. అది ఎంత విచిత్రమైనదంటే నరకంలో శిక్షల గురించి మనం చాలా విన్నాం కదా. రంపాలతో కోసేస్తారు, నూనెలో వేయించేస్తారు, కాకులతో పొడిపించేస్తారు, ఇవన్నీ విన్నాం కదా. ఎన్ని శిక్షలైనా ఉండమండి నరకంలో. ఈ యాతనా శరీరానికి ఏం కాదు, అనుభవిస్తూనే ఉంటుంది. అలా రంపాలతో కోస్తే తెగిపోదు, కాకులతో పొడిపిస్తే రంధ్రాలు పడదు, బాధ తెలుస్తూ ఉంటుంది, నూనెలో వేయిస్తుంటే వేగుతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది, కానీ వేగిపోయి మాడిపోయి అది నుసైపోదు, అనుభవిస్తూనే ఉంటుంది అలానే. సరేనయ్యా, బాగా చెప్పావు, శాస్త్రం బాగా చెప్పింది, అనుభవించేశాం కదా అక్కడ.
మళ్ళా ఇక్కడికి ఎందుకు మాకు, మళ్ళీ వ్యాధి రూపంలో ఎందుకు వస్తుంది మనకి? అది కదా అసలు ప్రశ్న. ఇప్పుడు మనం సమాజంలో కొన్ని నేరాలు చేస్తాం. నేరాలు చేసినప్పుడు ఏమవుతుంది? మీరు చేసిన నేరాన్ని బట్టి మీకు శిక్ష ఉంటుంది. ఒక జేబు దొంగకు ఒక శిక్ష, ఇంటికి కన్నాలు వేసేవాడికి ఒక శిక్ష, మొత్తమే దోపిడీ గ్యాంగ్గా తయారీ చేసేవాడికి ఒక శిక్ష, వాళ్ళకు ఒక శిక్ష, లేదు డైరెక్ట్గా మనుషుల్ని ఇస్తే అదొక శిక్ష. శిక్షల్లో వేరియేషన్ ఉందిగా మన సమాజంలో. అదేవిధంగా మనం పూర్వజన్మలో చేసిన దుష్కర్మల యొక్క తీవ్రతను బట్టి శిక్షలు ఉంటాయి. ఇక్కడ ఎలాగో అక్కడ అలాగే, శిక్షాస్మృతి ఒకటే. ఈ దుష్కర్మల యొక్క తీవ్రతను బట్టి శిక్షలు ఉన్నప్పుడు ఈ శరీరం అంటే పాంచభౌతికమైన శరీరం సహించగలిగిన శిక్షలు ఏమన్నా ఒక దుష్కర్మ వలన ఉంటే వాటికి అక్కడ శిక్ష లేదు. శరీరం సహించగలిగిన శిక్ష. నూనెలో వేయించేస్తానంటే ఈ శరీరం సహించదు కదా, రంపతో కోసేస్తానంటే ఈ శరీరం సహించలేదు కదా. కనుక అతి తీవ్రమైన దుష్కర్మలు ఏమన్నా ఉంటే వాటికి శిక్షలు అక్కడ ఉంటాయి. అవి పూర్తయిన తర్వాత ఈ కారణ శరీరం ఏదైతే ఉందో అది మళ్ళా మరొక జన్మని తీసుకుంటుంది. ఆ జన్మతో పాటు ఈ శరీరం భరించగలిగిన, సహించగలిగిన, క్యూర్ చేసుకోగలిగిన, ఈ శరీరం భరించగలిగిన, సహించగలిగిన, నయం చేసుకోగలిగిన శిక్షలేవో ఇక్కడ ఉంటాయి. ఒకటి. రెండవది, ఈ జీవితంలో మనకు కొన్ని కోరికలు ఉంటాయి, అవి తీరకుండా అయిపోతాం. అలాగే ఈ జీవితంలో కొంతమందికి మనం రుణపడిపోయి ఉంటాం, ఆ రుణం తీరకుండానే అయిపోతాం. మరి వాటిని తీర్చుకోవాలి కదా, అందుకోసం కూడా పునర్జన్మ ఏర్పడుతుంది. ఆ జన్మతో పాటు పూర్వజన్మలో చేసిన కించిత్ దోషాలు ఏమున్నాయో అవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇది కాన్సెప్ట్. ఇది అంచేత ఈ శరీరం పోయిన తర్వాత అక్కడెక్కడో శిక్షలు అనుభవించేశాం కదా, మళ్ళా ఎందుకు అంటే ఈ శరీరం ఈ లోకంలో భరించలేని, సహించలేని శిక్షలు, అతి తీవ్రమైన దోషములకు కానీ దుష్కర్మలకు కానీ ఉన్న శిక్షలు ఏమన్నా ఉంటే అవి అక్కడ చిన్న చిన్నవి. అంటే చిన్నవంటే మన వ్యాధి మనకి ప్రాణాంతకంగానే ఉంటుంది, తలనొప్పి వచ్చినా భరించలేము మనం. కానీ దీన్ని అక్కడ వేయరు, ఇక్కడికి పంపిస్తారు. ఆ విధంగా నరకంలో శిక్షలు అనుభవించినా కారణ శరీరంతో వచ్చిన పునర్జన్మలో వ్యాధి రూపంలో అలా తీవ్రం కాని దోషాలకి, దుష్కర్మలకి, పాపాలకి ఇక్కడ శిక్షలు అనుభవించాలి అన్నది శాస్త్రం చెబుతున్న విషయం. రెండవది, దిలీపుడి కథ చెప్పాం, తూనీగల్ని హింసించిన ముని కథ చెప్పాం. ఈ రెండు కథల్లో కూడా అటు దిలీపుడు కానీ ఇటు ఈ ముని కానీ వాళ్ళు చేసిన తెలిసి తెలియక చేసిన దోషాలకి ఆ జన్మలలోనే శిక్షలు అనుభవించారు. మళ్ళీ వాటికి శిక్ష ఉంటుందా? ఉండదు. వాళ్ళకున్న ఒక గొప్ప అదృష్టం ఏమిటంటే దిలీపుడు ఉన్నాడు, తెలియక, నిర్లక్ష్యం వల్ల కాదు, తెలియక కామధేనువుని నిర్లక్ష్యం చేశాడు. చెప్పుకున్నాం కదా కథ. ఆయనకి వశిష్ఠుని వంటి బ్రహ్మర్షి గురువుగా ఉన్నాడు కనుక ఆ బ్రహ్మర్షి మార్గదర్శకత్వంలో ఆ దోషానికి పరిహారం చేసుకోగలిగాడు. కనుక ఆ దోషానికి మళ్ళీ పునర్జన్మ అవసరం లేదు, అక్కడే పరిహారం అయింది.
ఈ ముని ఉన్నాడు, చిన్నతనంలో బాల్యంలో తెలియక చేసిన పనిది, అయినా శిక్ష. కానీ ఆ ముని ఈ శరీరంతో దాన్ని అనుభవించాడు. శూలం మీద కూర్చోబెట్టేసినా కూడా భగవచ్చింతనలో మునిగిపోయాడు. ఆయన బాధపడింది ఎప్పుడు? సుమతి, సతీ సుమతి తన భర్తని తట్టలో పెట్టుకుని ఎక్కడికో తీసుకెడుతున్నప్పుడు ఆ కాలికి తగిలితే ఆ కదలకి బాధపడ్డాడు ఆయన. అంతే తప్ప శూలం మీద ఉన్నంతకాలం ఆయన భగవచ్చింతనలోనే ఉన్నాడు. ఎందువల్ల? ఆయన తపస్వి కాబట్టి. ఆయన తపస్వి కాబట్టి. ఇంకో జన్మలో దీనికి శిక్ష అనేది లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక విషయం చెప్తాను. నేను మొదటి వీడియోలోనే దీనికి సంబంధించిన నమ్మకాలు లేని ఎవరు కూడా చూడకండి, టైం వేస్ట్ చేసుకోకండి, కామెంట్లు పెట్టి మీ టైం వేస్ట్ చేసుకోకండి అని సవినయంగా మనవి చేశాను. ఒక ఆయన ఒక ఆమె తెలియదు, కథలు చెప్పకు అని పెట్టారు. కథలు చెప్పకు, కథలు చెప్పాలి. పురాణాలలో, ఇతిహాసాలలో, మన శాస్త్రాలలో ఉన్న కథలు చెప్పి తీరాలి. ఆ కథలు చెబితే మీ సంతానానికి, మీ తరువాత తరానికి ఆ కథలు చెబితే, ఇప్పుడు దిలీపుడి కథే ఉంది, తెలిసి తెలియక పూజించదగిన వాటిని పూజించకపోవడం వల్ల ఈ ఇబ్బంది వచ్చింది. అందువల్ల పూజింపదగిన వారిని పూజించాలి అనే సందేశాన్ని ఈ కథ ద్వారా మీ తరువాత తరానికి అందించాలి. కథలు చెప్పకపోతే అలా. రెండవది, ముని కథ చెప్పాను, తూనీగల్ని ముళ్ళుతో పొడిచిన కథ. సరే, కామెంట్స్లోనే ఒక కామెంట్లో ఒకళ్ళు తన బాధ చెప్పారు కాబట్టి దాన్ని ప్రస్తావిస్తున్నాను. వారి పేరు నాకు తెలియదు. చిన్నతనంలో 5 ఏళ్ల వయసులో సీతాకోక చిలుకలను పట్టుకుని అగ్గిపెట్టెలో పెట్టి కాల్చేశారు. 5 ఏళ్ల వయసులో. సరే, దానికి ఇప్పుడు పడుతున్న ఇబ్బంది ఏమిటి, అదంతా వేరే విషయం. 5 ఏళ్ల వయసులో, బాల్యంలో సీతాకోక చిలుకల్ని పట్టుకుని అగ్గిపెట్టెలో పెట్టి కాల్చేయడం అనేది ఎవరి తప్పు? ఆ బాలిక లేదా బాలుని తప్పు కాదు. అలా చేయకూడదు అనే సంస్కారం నేర్పని తల్లిదండ్రులది. ఎవరిది? కథలు చెప్పని తల్లిదండ్రులది. మన పురాణాలలో, మన ఇతిహాసాలలో, మన శాస్త్రాలలో, మన నీతి శాస్త్రాలలో, మన ధర్మశాస్త్రాలలో ఉన్న కథలు చెప్పకపోవడం వల్ల ఆ బాలుడు లేదా బాలికలో అటువంటి వికృతి ఏర్పడింది. కనుక కథలు చెప్పకు అంటే కథలు చెబుతా, కథలు చెప్పి తీరాలి. ఒక విషయం మాట్లాడుకుందాం, సంబంధం లేనిదే అయినా. చాలా కాలంగా మనం వార్తల్లో చూస్తుంటాం, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు, అమ్మాయికి ఇష్టం లేదు, మొహం మీద చెప్పేసింది. తర్వాత ఏమవుతుంది? ఎన్ని సంఘటనలు మనం పేపర్లలో చూడలేదు? దాడులు, రకరకాల దాడులు. ఇది ప్రేమ. మనం పిల్లల్ని పెంచిన ప్రేమ. భారతంలో ఒక కథ ఉంది. ఒక ఋషికుమారుడు ఉన్నాడు. మరొక ఋషికన్యతోటి వివాహం చేయాలని పెద్దలు అనుకున్నారు. పెద్దలు అనుకుని ముహూర్తం కూడా నిశ్చయించుకున్నారు. ఈ లోపుగా ఒక పాము కాటుతోటి ఆ ఋషికన్య మరణించింది. ఈ ఋషికుమారుడు ఏం చేశాడంటే, అలాగే ఉంచండి అన్నాడు, అపరకర్మలు చేయవద్దు, అలాగే ఉంచండి అన్నాడు అని తపస్సు చేశాడు. అప్పటిదాకా శరీరం అలాగే ఉందా, ఇలాంటి ప్రశ్నలు వద్దు. తపస్సు చేశాడు. సరే, ఎవరో దేవత ప్రత్యక్షమైంది.
ఏం కావాలి? నాకు వాగ్దత్త అయిన ఆమె నిశ్చితార్థం జరిగింది అంటే నా భార్య కిందే లెక్క. ఆమె ఇలా చనిపోయింది, ఆమెను బతికించాలి అన్నాడు. ఎలా? ఒకసారి మరణించిన తర్వాత తిరిగి బతికించడం అనేది ఎలా? ఆ ప్రత్యక్షమైన దేవత ఏం చెప్పారంటే, నీ ఆయుష్లో సగం ఆమెకి ధార పోస్తే ఆమె బతుకుతుంది అన్నాడు. వెంటనే ఆ పని చేశాడు ఆయన. తన మిగిలిన ఆయుష్లో సగం ఆమెకు ధార పోసి ఆమెను బతికించుకున్నాడు. ఈ కథ చెప్పొద్దా పిల్లలకి? మీరు ప్రేమ అంటే ఇది అని చెప్పొద్దా? చెప్పాలా వద్దా? కథలు చెప్పకు అంటే కథలు చెప్పాలి. కథలు చెప్పకపోవడం వల్లనే ఈరోజు ఈ తరం, మన తరువాత తరం ఎన్ని రకాల మార్గాలలో వెళ్ళిపోతుందో మనం అందరం చూస్తున్నాం. 1, 2 కాదు. ముఖ్యంగా మన ఆడపిల్లలు ఏమైపోతున్నారు ఇవాళ? వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నాయి? కథలు చెప్పాలి. ఇలా వెళ్తే ఇలా అవుతుంది నీ జీవితం అని చెప్పాలి. చిన్నప్పుడే చెప్పాలి. వాళ్ళకి ఏదో 16 ఏళ్ళు 17 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత మగపిల్లలకి ఆడపిల్లలకి కథలు చెప్తే వాళ్ళు వినరు. చిన్నప్పుడే చెప్పాలి. వాళ్ళ మనసులో ముద్రపడే వయసులోనే చెప్పాలి. అంచేత కథలు చెప్పాలి. నేను చెప్పేవి నేను చెప్తాను, మీరు మీ పిల్లలకి చెప్పేవి మీరు చెప్పండి. ఈ కథలు చెప్పకపోతే పురాణ ఇతిహాస కావ్యాలలో శాస్త్రాలలో ఉన్న కథలు చెప్పకపోతే ఈ ధర్మం నిలబడదు. వాళ్ళని అలా తయారు చేయకపోతే, వాళ్ళలో ఆ పునాది లేకపోతే క్రమక్రమంగా ఈ ధర్మం అంతే. కనుక మొదటి 2 ప్రశ్నలకి సమాధానం లభించింది అనుకుంటున్నాను. కథలు ఎందుకు చెప్పాలో కూడా చెప్పాను, చెప్తానని కూడా చెప్పాను. రేపు సోమవారం నుంచి మనం ఇంకా వ్యాధులకు వెళ్దాం. ఏ కర్మకి ఏ వ్యాధి, దానికి ఏ పరిహారం అనే దానికి వెళదాం. ఎవరైనా తరువాత వీడియోలు చూసి ఈ ముందు నేను ఆన్సర్ చేసిన 2 ప్రశ్నలు మళ్ళీ అడిగితే వారికి నేను చెప్పేది ఒకటే, ఈ వీడియో చూడమని. ఈ పరంపరలో ఏ వీడియో కూడా వదలకుండా చూస్తేనే మీకు ఈ కర్మ వ్యాధి పరిహారం అనే దాని పునాది ఏమిటో మీకు అర్థమవుతుంది. ఆ పునాది అర్థం కాకుండా తరువాత వీడియోలు చూసి, ఓహో ఈ కర్మ వల్ల ఈ వ్యాధి నాకు వచ్చింది, దీని పరిహారం ఇదని చెప్పింది శాస్త్రం, అది చేసేసుకుందాం అంటే చాలదు. మీరు తెలుసుకోవాలి. మీ సంతానానికి, మీ తరువాత తరానికి అందజేయడానికైనా ఈ విషయాలు మీరు జీర్ణం చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో సోమవారం రాత్రి 8 గంటలకి మనం ఇంకా నేరుగా విషయంలోకి వెళ్దాం. అప్పటిదాకా సెలవు. స్వస్తి.